హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్ తీన్మన్మల మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీన్మన్మల అభ్యర్థులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మేనం శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక్కడ కులగణనకు సంబంధించినటువంటి అంశం భారీగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఏం జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 5.5% బీసీలను అంటే బీసీలు పెరిగినరు మా కులగణనలో, కాబట్టి బీసీలకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అక్కడ కేటీ రామారావు ఏమన్నాడు మొన్న అసెంబ్లీలో, ఇక్కడ 51% మంది బీసీలు ఓన్లీ బీసీలు మాత్రమే ఉన్నారు, ఇంకో 10% మంది అక్కడ ఏది మైనార్టీలకు సంబంధించినటువంటి బీసీలు ఉన్నారు. అంటే దూదేకుల తర్వాత కొన్ని ఉపకులాలకు సంబంధించినటువంటి కొన్ని కులాలు ఉన్నాయి, అంటే మైనార్టీలకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళను కూడా కలుపుకుంటే 61% ఉండే, ఈ 61%ని ఇక్కడ 56.3% తగ్గించిండ్రు అనేటువంటి మాట కేటీ రామారావు చెప్పాడు. సరే, ఇప్పుడు కేటీ రామారావు మాట అక్కడ పెట్టేసి తర్వాత ముఖ్యమంత్రి గారి మాట ఇక్కడ పెట్టేస్తే మొత్తం మీద వాస్తవ పరిస్థితులు మనం ఒక్కసారి బేరీజ్ వేసుకుందాం. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది, ఏది బలా బీసీ అని చెప్పేసి ఒక కథనం వేసింది ఆంధ్రజ్యోతి. అంటే బలా బీసీ అంటే మీకు దక్కాల్సినటువంటి వాటా కంటే ఎక్కువ దక్కుతా ఉంది. ఎందుకు మీకు ఎక్కువ దక్కుతా ఉంది? ఏడా మీకు 29% దక్కాల్సిన చోట 33% దక్కుతా ఉంది, కాబట్టి మీరు బాగా సంతోషపడుర్రి, ఎగిరి గంతే ఎగిరి, ఇంకేమైనా దుంకుర్రి ఎగుర్రి అని చెప్పేసి అటువంటి కథనం వచ్చింది నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రికల. అయితే నిజంగా బలా బీసీనా? నిజంగా ఒకవేళ బీసీలకు అలాంటి అవకాశాలు వస్తూ ఉన్నాయా? మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నారు? కథనం కేవలం సర్పంచులకు మాత్రమే. ఆ సర్పంచులు కూడా నిజంగా కూడా నేను ఏమంటున్నా, సర్పంచులు కూడా పెద్దపల్లి జిల్లాను తీసుకొని చేసినారు. నేను నీకు విషయం చెప్పాలి, సర్పంచుల విషయం కూడా కాదు. నేను ఏమంటానంటే సర్పంచుల విషయంలో కూడా జనాభా దామాషా ప్రకారం ఉన్నటువంటి 61% మందికి జనాభా ఏదైతే ఉందో, 61% అంటున్నారు కదా ఏది బీసీలకు సంబంధించి, మరి ఆ 61% మంది అక్కడ సర్పంచులుగా, లేకపోతే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, లేకపోతే కార్పొరేటర్లుగా, లేకపోతే కౌన్సిలర్లుగా, ఇట్లా రకరకాలుగా స్థానిక సంస్థల్లో నిజంగా ఉన్నారా? లేరు. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు రిజర్వేషన్ ప్రకారము 27%, 29% ఇస్తే 33% అయినరు, కాబట్టి బలా బీసీ మీరు ఎక్కువనే ఇంకెత్తుకొని పోతురు అని చెప్పేసి అటువంటి కథను వేసింది. నిజంగా అసలు యాక్చువల్గా బీసీలకు జరుగుతుంది ఏంది? నిజంగా అసలు యాక్చువల్గా సామాజికంగా మరి బీసీలకు నిజంగా అద్భుతమైనటువంటి విషయమే జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం ఒక్కసారి దాన్ని బెరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఇది చూసకంటే ముందు జీవన్ రెడ్డి గారు బయట చూద్దాం ఒకసారి. మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఉన్నారు ఏం కాదు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బయట ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి మైక్. ఉంటే 20 కానీ బీసీలు ఉంటే 25% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓబీసీ సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 20 మంది మంత్రుల్లో బీసీలు 3 ఉన్నారని, మిగతా వాళ్ళు రెడ్డి వెలమదొరలే ఉన్నారన్నారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాదన్నారు, భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏదైతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామే మాలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ ఏంటో తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పి అంటున్నా. మేము ఉండేది 5%, మాకు వచ్చే రిజర్వేషన్ 10% ఆయన అంటున్నా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఆర్థికంగా వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా ఉన్నత వర్గాల వారు ఎవరు ఉన్నా కానీ 10% రిజర్వేషన్ సౌకర్యం విద్యా ఉద్యోగాలలో పొందబడే విధంగా జాతీయ స్థాయిలో మోడీ గారు కల్పిస్తే, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు కల్పిస్తూ చెప్పండి. ఇటువంటి పరిస్థితులలో మరి బలహీన వర్గాలకు 25%గా పరిమితం చేయడం ఏ మేరకు సమంజసమని చెప్పంటున్నారు. 60% జనాభా ఉన్నట్టు భావించేటట్టుగా బలహీన వర్గాలకు ఈ 25% ఏదైతుందో పెంచవలసినటువంటి యొక్క ఆవశ్యకత ఉన్నది. చూసారు కదా, అంటే అసలు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి చూస్తారా ఒకసారి. 20 మంది 3 ఉన్నారని, మిగతా వాళ్ళు రెడ్డి వెలమదొరలే ఎమ్మెల్యే సీట్ల కోసమే కాదన్నారు, పోరాడాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏదైతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామే మాలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ ఏంటో తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పి అంటున్నా. మేము ఉండేది 5%, మాకు వచ్చే రిజర్వేషన్ 10% ఆయన అంటుంది. ఓకే,
ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటంటే యాక్చువల్గా జీవన్ రెడ్డి గారు ఏమంటారంటే 5% ఉన్నాం, మాకు 10% వచ్చినట్టు. సరే 5% కానీ తర్వాత ఇంకో కొంచెం ఎక్కువ 7-8% కూడా అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాని గురించి మనము ఓకే, ప్రాబ్లం లేదు. అయితే విషయం ఏంటంటే ఇది వచ్చిందా బౌడ్? అయితే విషయం ఏంటంటే ఇక్కడ అంటే అసలు యాక్చువల్గా రిజర్వేషన్లు ఫలాలు ఎవరికి ఎంత దక్కుతూ ఉన్నాయి, తర్వాత ఎవరు నష్టపోతూ ఉన్నారు, ఎవరు లాభపడతా ఉన్నారు ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏమనుకుంటున్నాం మనము, ఎస్సీలకు సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి వీళ్ళు 17% జనాభా, ఇప్పుడు 18% కూడా అంటూ ఉన్నారు. 18% జనాభా 17% ఉండదు. గతంలో చూసుకుందాం ఒకసారి మనము చూసుకుంటే 17% ఉండే ఏది గతంలో రిజర్వేషన్ 2024 ఉంటే ఇప్పుడు 15% రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది నష్టపోతున్నారు కొంతవరకు. అది క్లోజ్ అదే మొత్తం అవుతుంది క్లోజ్ చేసి రైట్. ఓకే, 17% ఉన్నటువంటి జనాభాకు ఇక్కడ 15% రిజర్వేషన్ దక్కింది. ఓకేనా? ఇదేది ఇంకోటి. తర్వాత ఎస్టీలకు సంబంధించి 9.8% ఉందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కొంచెం పెరిగింది, దాన్ని ఇప్పుడు మనం అట్లా కాదనట్లేదు. సరే, పెరిగిన దాన్ని కూడా మనం చూసుకుందాం కావాలంటే. ఎంత? 9.8% ఉంటే ఇక్కడ అసలు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి ఎంత ఉండే అంటే 7.5% మాత్రమే ఉండే, 7.5% మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు దాన్ని 10% తీసుకొచ్చిండ్రు, 10% తీసుకొచ్చిండ్రు. తర్వాత బీసీలకు సంబంధించి 62%. ఇప్పుడు కేటీ రామారావు చెప్పిన ప్రకారం 61% చూసుకుందాం మనం. కేటీ రామారావు చెప్పిన లెక్కల ప్రకారం మనం వెళ్ళట్లేదు. అదే విషయం ఏంటంటే మనం ఆ ట్రాప్లో ఆయన గురించి కూడా మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇట్లా బీసీ ఎంతమంది ఉన్నారు? 62. వాళ్ళు ఇచ్చిన ప్రకారం 61% మందే అనుకుందాం. 61%కి దక్కుతున్న రిజర్వేషన్ ఎంత? 29 అంటే దీన్ని స్థానిక సంస్థలలో కాకేడికి తీసుకొచ్చి 34% ఉంటే దాన్ని 23%కే తీసుకొచ్చిండు. అయినా కానీ 29% అనుకుందాం మనం. 29% రిజర్వేషన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏది ఈబీసీ ప్లస్ ఓసీ రెండు కలిపి 8 నుంచి 9% ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అనుకుంటే వాళ్ళకి దక్కుతున్నటువంటి రిజర్వేషన్ ఎంత అంటే 10%. ఈడబ్ల్యూఎస్ ఈ రెండింటికి సంబంధించి 8 నుంచి 9 అనుకుంటే దక్కుతుంది ఎంత అంటే 10% రిజర్వేషన్ దక్కుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా మనం ఒకసారి కూడితే అసలు యాక్చువల్గా ఇక్కడ ఒకవేళ ఎస్సీలకు సంబంధించి నష్టపోతుంది ఎంత అంటే 2 నుంచి 3% నష్టపోతున్నారు. 2 నుంచి 3% నష్టపోతున్నారు అనుకుందాం. తర్వాత ఎస్టీలకు సంబంధించి ఆడికాడికి వస్తున్నది, ఆడికాడికి వచ్చేస్తుంది అనుకుందాం. తర్వాత బీసీలకు సంబంధించి 29% అంటే 61 నుంచి 29 తీసేస్తంత 30. మరి ఎట్లా అయిపోయిందంటే నార్మల్గా లేదు వ్యవస్థ. 32 ఇదేంటి మైనస్ అనమాట. ఇది అసలు యాక్చువల్గా ఇది -32. ఇక్కడ ఏమవుతుంది? 7 నుంచి 8% ఉన్నటువంటి వాళ్ళు 10% తీసుకోబోతున్నారు. ఓన్లీ ఇది రిజర్వేషన్ల మట్టుకు మాత్రమే. అయితే ఇది నష్టపోయింది ఎవరు? పూర్తి స్థాయిలో నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు. అంటే 2 నుంచి 3% వరకు ఎస్సీలు నష్టపోతూ ఉన్నారు. తర్వాత పూర్తిగా నష్టపోతుంది ఎవరు అంటే బీసీలు నష్టపోతూ ఉన్నారు. ఎంత? 32%. ఈ 32% ఏమంటున్నాం ఇప్పుడు మనం? దాన్ని ఓపెన్ అంటున్నాం. ఇప్పుడు ఇది ఓపెన్ టు ఆల్, ఇది ఓపెన్ అంటున్నాం. ఈ ఓపెన్ టు ఆల్ అనేటువంటిది 32% ఎవరిది అంటే బీసీలది. మరి జనాభా దామాషా ప్రకారం రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే 100% సమాజాన్ని మొత్తం కూడా జిరాక్స్ తీసేసి ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన చెప్పిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 50% స్లాబ్ ఏదైతే ఉందో 50% స్లాబ్ ఏదైతే ఉందో ఈ స్లాబ్ను ఎత్తి పడేసేద్దాం. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అంటే 69% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తున్నారంటే అరే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి మెజారిటీ పబ్లిక్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీల కోసం 69% రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రు. అయితే ఇక్కడ ఇప్పుడు కేటీ రామారావు అన్న మనము ఆయనను సమర్థించడం కాదు, నిజంగా కేటీ రామారావు చెప్పినట్టుగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. కేటీ రామారావు సమాధానం చెప్పు. ఒకటి, నువ్వేమంటున్నావు?
61% ఉన్నటువంటి జనాభా ఎవరిది అంటున్నావు? బీసీలది అంటున్నావు కదా. మరి 61% ఉన్నటువంటి జనాభాకు కేవలం 20 కాదు, 61% ఉన్నటువంటి జనాభాకు ఏం చేసిండు ఆయన? ఎంత? 61% ఉన్నటువంటి జనాభాకు మీ నాయన ఏం చేసిండు? అంతకుముందు స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్ ఉండే, దాన్ని ఏం చేసిండు? 23% తీసుకొచ్చిండు. సరే 23% అన్న ఇంప్లిమెంట్ అయిందంటే ఇది కాదు. అయితే అది వదిలేసి అయితే 23% తీసుకొచ్చిండు. మరి 61% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి 100% 34 కాదు నాయన, ఇంకా 45 ఇవ్వాలి, 60 ఇవ్వాలి, 50 ఇవ్వాలని చెప్పేసి నువ్వు కొట్లాడాలి. కానీ నువ్వేం చేసినావు? సప్పుడేక మూసుకొని కూర్చున్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి నేను ఇట్లా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈ డైలాగులు బంద్ చేసేది. ఏమైంది? 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని 23% తీసుకొచ్చినప్పుడు సప్పుడు ఇయ్యలే. దీనికి ఎందుకు సమాధానం, ఎందుకు సప్పుడు ఇయ్యలేదో దానికి సమాధానం చెప్పు. ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఏమైంది ఇక్కడ? ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఒక అంశం అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే అయితే మరి ఏమన్నావు నువ్వు? సామాజిక న్యాయం కథా కమావిష్ అన్నావు కదా. మరి నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే ఇంకా అసలు యాక్చువల్గా 7 ఉంది అందులో. 6.89%, 6.7, 6.9 వేసుకో, 9-8% ఉన్నది. 6.98% ఉన్నటువంటి జనాభాకు అంటే దాదాపు 7 అనుకోరాదు. 7% ఉన్నటువంటి జనాభాకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తూ ఉంటే మరి ఏం పీకినట్టు? గడ్డి వీకినరా? మరి ఏం చేసినట్టు? ఈ 2 విషయాలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి. అంటే మేము ఏమిటంటే బీసీల మీద ఉన్న ప్రేమ ఉన్నట్టుగా ఇట్లా నటించడం, తర్వాత బయటకు వచ్చి డైలాగులు కొట్టడం, ఇదంతా కూడా బంద్ చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రేమ ఉంటే ప్రజలకు బాగా మంచి జరుగుతుంది. అధికారం పోయిన తర్వాత విపక్షంలో ఉన్నప్పుడు ప్రేమ ఉంటే ఏముండదు. వాస్తవంగా చాలా మంది రాజకీయ నాయకులు ఇదే చేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో నష్టపోతుంది ఎవరు అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ ఏది 6.98% ఉన్నటువంటి జనాభాకు అంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఉంటే దానికి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చెప్పినావు? నువ్వు ఏమైనా మాట్లాడినావా? మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు అట్లయితా ఉంది, ఇట్లయితా ఉంది అని అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే మొదట ఎప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే అది తప్ప రైటా తర్వాత వదిలేసేసేది. తర్వాత మనం చేసుకున్న లెక్కలు చూసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోతే అంటే స్కూళ్ళల్లో తర్వాత కాలేజీలలో పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏమున్నది ఏం కథ అనేటువంటి వచ్చేస్తుంది, లెక్క మొత్తం వస్తుంది ఆటోమేటిక్గా. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఎవరి కాళ్ళు రాసేస్తారు స్కూళ్ళల్లో. ఇప్పుడు మనం కులాలు ఉండొద్దు, అవి ఉండొద్దు, ఇవన్నీ ఉండొద్దు అని మస్తు డైలాగులు చెప్పినా కానీ అక్కడ ఏది స్కూల్లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏంది అనేటువంటిది నమోదు చేస్తారు. ఆడ నమోదు చేసినప్పుడు అంతా కూడా బయట పడుతుంది, అది తీసుకుంటే కూడా వెళ్ళిపోతుంది. అయితే ఏమైతా ఉంది ఇప్పుడు? అప్పుడు 51% మాత్రమే ఏది బీసీలు ఉన్నారని తేలింది. కానీ ఇప్పుడు మాత్రం 56.33% లేకపోతే 5% ఇంత ఉందని చెప్పేసి బీసీలు ఉన్నారు అని చెప్పేసి తేలింది. కాబట్టి ఒక 5% మా లెక్కలలో ఎక్కువ పెరిగింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఏది 5% పెరిగిందని. అసలు విషయం జరిగింది ఏంటి అంటే ఈ 51% ఎవరు అంటే ఓన్లీ బీసీలు. ఇలా మళ్ళీ ఇక ముస్లింలలో బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలు, మైనారిటీ ముస్లింలు ఎవరైతే మైనారిటీలో ఉండాలి కదా బీసీలలో వాళ్ళు 10% ఉన్నారు. 10% మైనారిటీ ముస్లిమ్స్, మైనారిటీ పకీరోళ్ళు కావచ్చు, దుదేకులోళ్ళు కావచ్చు, మన బిడ్డలే మైనారిటీలు వీళ్ళంతా 10% ఉన్నారు. ఇది అంతా కలుపుకుంటే ఎంత అవుతుంది? 61% అవుతుంది. కానీ 61%కి 56.5% చేసేసి మేము అద్భుతం చేసేసినామని చెప్తే ఇది కరెక్ట్ కాదు. చాలా ఏరియాలో వాస్తవం ఇది జరగాలి కదా. కనీసం కాబట్టి విషయం ఏమవుతుంది? నిజంగా ఒకవేళ సరే మేము 56% ఉందనుకుందాం, ప్రభుత్వ లెక్కల ప్రకారం 56% ఉందనుకుందాం, మరి 56% వాటా దక్కుతుందా? ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల శాతం ఎంత? ఏది బీసీలకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఒకరు కొండా సురేఖ గారు ఉంటే ఇంకొకరు పొన్నం ప్రభాకర్ కూడా ఇద్దరు ఉన్నారు. ఎంతమంది మంత్రులని ఇప్పటివరకు చేసిండ్రంటే 12 మంది ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో కలిపి 12 మందిలా ఇద్దరికి చేస్తే ఎంత పర్సెంటేజ్ ఇచ్చినట్టు ఒక్కసారి మీరు బేరీ చేసుకోరి.
ఇప్పుడు రానున్న 6 మంత్రి పదవులలో బీసీలకు వస్తాయన్న నమ్మకం లేదు. ఒక కేవలం అయితే అది కూడా ఏమైందంటే శ్రీహరి ముదిరాజ్ కోటాలో ఫిల్ చేసే ఆస్కారం ఉంది. 6 మంత్రి పదవులలో 4 ఫిల్ చేస్తారట. ఆ 4 ఫిల్ చేస్తే ఒకటి బీసీకి, ఒకటి రెడ్డికి, ఒకటి మైనార్టీకి, ఇంకొకటి ఎస్సీ సమాజ వర్గానికి. మొత్తం సరే ఓకే. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? నిజంగా ఒకవేళ బీసీలకు దక్కుతున్నటువంటి వాటా ఎంత? దీనిపైన 100% చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మాట్లాడినరు, తర్వాత ఇట్లా అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం చెప్పినటువంటి లెక్కలు ఉన్నాయి కదా. అది 3,54,00,000 మంది మీరు లెక్క తేల్చిండ్రు. ఇంకా 16 లక్షల మంది లెక్క తేలాలన్నారు. అది మొత్తం కూడా 3,70,00,000 మంది అవుతున్నారు. మరి మొత్తం మనం లెక్కలు చూసుకుంటే 4,34,00,000 దాకా పోతుంది. 4,34,00,000 మరి పే కోట్లు బీ కోట్లు 10 లక్షల నుంచి 20 లక్షలు తీసి పడేసి మనం దాంట్లో 4,14,00,000 మంది అయితే మనం దాంట్లో ఈ ఐటీఐ పిల్లల్ని పాలిటెక్నిక్ పిల్లల్ని యాడ్ చేయలేదు. అవన్నీ చేయలేదు. ఇగో ఇట్లున్నది లెక్క. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతుంటే రైట్. అయితే ఇట్లా మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఏమంటా ఉంటున్నానంటే మీరు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలి, తర్వాత నిజంగా మెజారిటీ పబ్లిక్ దక్కుతున్నటువంటి వాటా ఎంత అని చెప్పేసి ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకొని నిజంగా ఆత్మపరిశీలన చేసుకొని అట్లా ఆ ఫలాలను అందిస్తే 100% సంతోషిస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ తక్కువల్ని ఎక్కువల్ని తక్కువ చూపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తర్వాత ఇప్పుడు ఈ రానటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో ఆ లెక్కలను ఎందుకు బయటకు తీసుకొస్తలేరు? తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంటే ఒక్క రోజులో తీసుకొచ్చిన ఏమంటారంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక్క రోజులోనే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం కూడా కులగణనకు సంబంధించిన పూర్తి వివరాలు తిప్పించేటువంటి బాధ్యత నాది. ఒక్కటే రోజు, జస్ట్ 1 డే. అది వేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మేము కరెక్టే ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చేస్తున్న పని మంచిది అని చెప్పినాం. మనం 10 సార్లు చెప్పినాం, 100 సార్లు చెప్పినాం. మీరు చేస్తున్నటువంటి పని, రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతంగా ఉంది, 100% ప్రజలకు మేలు చేసేదని చెప్పేసి అనుకున్నాం. కానీ అది తప్పులు జరిగినాయి. ఆయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే ఇన్వెస్టిగేటర్లు చేసిండ్రా, లేకపోతే ఎవరు ఆఫీసర్లు చేసిండ్రా, ఎవరు చేసిండ్రో తెలియదు. ఓకే, కానీ దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. ఆ సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయకుండా తర్వాత మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్తే మీరు వినాలనేట్టుగా మంత్రులు తర్వాత వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపోయడం మాత్రం చాలా దారుణంగా ఉన్నది. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో అత్యధిక ప్రజలైనటువంటి మెజార్టీ పబ్లిక్ అయినటువంటి బీసీలు మొత్తం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అరే ఏం జరుగుతుందిరా బాబు, మనకి పరిస్థితి ఏంది? మనకు ఒక 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మనకు వచ్చినటువంటి వాటా ఎంత అంటే 9,000 కోట్ల రూపాయలు. ఆ 9,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించి మరి ఖర్చు పెడతారా అది కూడా తెలియదు. అది వేరే బీసీ కార్పొరేషన్లోని ఎంబీసీ కార్పొరేషన్ సరే ఇప్పుడనే కాదు, గత ప్రభుత్వం కూడా అదే చేసింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే 100% లెక్క తేలిపోతుంది. నిజంగానే ముఖ్యమంత్రి గారిని ఒక విషయంలో అభినందించాలి 100%. ఇంకో మనం ఏంటంటే మంచి మాట్లాడుకోవాలి, తర్వాత చెడు మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నాడు? 42% రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి అన్నమో, ఏది కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినామో, ఆ చెప్పినటువంటి ప్రకారం ఒకవేళ 42% అమలు చేయాల్సి వస్తే రాజ్యాంగ పరంగా లేకపోతే చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటే, లేకపోతే ఎవరైనా బిల్లులో లేకపోతే ఇంకేమైనా రిట్ పిటిషన్లో ఏదో వేస్తారు కోట్ల, వేస్తే ఒకవేళ ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటే అట్లయినా కానీ మా పార్టీ నుంచి 100% 42% బీసీలకు మేము టికెట్లు కేటాయిస్తామని చెప్పిండు. అది అభినందనీయం, నిజంగా కూడా గొప్ప విషయం. అది కేటాయించేటువంటి దమ్ము భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఉందా అని చెప్పేసి అడిగిండు. మరి వాళ్ళు ఇప్పటివరకు అయితే సమాధానం ఎవరు కూడా చెప్పలేదు. కావాలంటారు కానీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే మంచి చెడుని చెడు అంటా ఉన్నాను. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా అంటే దీన్ని పూర్తి చేసి దీన్ని కంప్లీట్ చేసి నిజంగా ఇగో ఈ వార్డులో ఇంత ఉంది, ఇగో ఈ గ్రామంలో ఇంత ఉంది, ఇగో ఈ పరిస్థితి ఇంత ఉంది అని చెప్పేసి చెప్పగలిగితే ప్రభుత్వానికి మంచే జరుగుతుంది. మనం చెప్పినాం కదా, ఇంత గతంలో కూడా చెప్పినాం కదా. ఏది ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చాలా చేసిండ్రు. 70%, 80% చేసిండ్రా, 90% చేసిండ్రా, 90% చేసిన అనుకుందాం. ఇంకో 10% మిగిలిపోయి ఉంది. ఆ మిగిలిపోయిన దాన్ని కూడా మేము అయిపోయిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది మంత్రులు. దాంతో ఏమవుతుంది? ఈ 10% మంది ఎవరైతే ఇక్కడ రుణమాఫీ కాలేదో, ఈ 10% మంది ఎవరైతే రుణమాఫీ కాలేదో, ఈ 90% మంది వచ్చిన వాళ్ళు సపరేట్ కూర్చుంటారు, తీసుకుంటారు, ఓకే అయిపోతుంది లెక్క.
కానీ 10% మంది చూసినావా ఈ 90% మంది కంటే ఎక్కువ లొల్లి పెడతారు, ఎక్కువ బదనాం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఊళ్ళలో పోయి మీరు కనుక్కోండి, 100% ప్రభుత్వం పైన చెడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ సూచనల్ని తీసుకొని వాటిని అమలు చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ విషయాన్ని గమనిస్తే మంచిగా ఉంటుంది. కానీ ఉల్టా ఇట్లా మాట్లాడుతున్నారు, తొల్టా మాట్లాడుతున్నారు, వాస్తవాలు మాట్లాడుతున్నాం మనం. కాబట్టి అది సూచనగా తీసుకోండి. సరే, వార్తలకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ, 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. బీసీ ముదిరాజ్ బీన్స్ మన వాకిటి శ్రీహరికి వచ్చే ఆస్కారం ఉంది. కాంగ్రెస్ లో ఇక ఎస్సీ రెడ్డి మైనార్టీ వర్గాలకు ఛాన్స్. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ తో చర్చించిన వేణుగోపాల్. ఢిల్లీలో 4గురితో విడివిడిగా భేటీ, పలువురి పేర్లు ప్రస్తావన. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ, 4కి ఓకే, 2 పెండింగ్. ఇక్కడ వాకిటి శ్రీహరి వస్తే ఇక్కడ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి వచ్చే ఆస్కారం ఉంది. అంటే ఆస్కారం ఉంది. ఇప్పుడు రంగారెడ్డికి సంబంధించి రంగారెడ్డి ఉన్నా కూడా పి సుదర్శన్ రెడ్డి మొదటి వరుసలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి ఎస్సీ అంటే మళ్ళీ వివేక్ వచ్చే ఆస్కారం ఉంది అన్నట్టు ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి అక్కడ మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే ఇంకోటి మాల సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి ఒక సరే అట్లా ఉన్నట్టుంది. సరే ఏదేమైందో మొత్తం మీద ఆ ఈక్వేషన్స్లో వాళ్ళు చూసుకొని ఇస్తారో మరి ఏం చేస్తారో తెలియదు. కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు దీంట్లో కూడా అన్యాయమే కదా. 4 మంత్రి పదవులలో 6 మంత్రి పదవులలో దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇక త్వరలోనే పదవుల భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో 18 మంత్రి పదవులు అంటే సీఎంతో కలిపి ఉండగా ప్రస్తుతం 12 మంది ఉన్నారు. అయితే ఖాళీగా ఉన్న 6 పోస్టుల్లో 4కి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీటిని బీసీ ముదిరాజ్ అంటే ఒక్కడే ఉన్నాడు, ఆయన యాక్చువల్గా వాకిటి శ్రీహరి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా జరిగితే. ఇక ఎస్సీ తర్వాత రెడ్డి మైనార్టీ వర్గాలకు కేటాయించాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. శుక్రవారం పార్లమెంట్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను నేతలు ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే గురువారం రాత్రి జరిగిన భేటీలోనూ ఇదే అంశంపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో శుక్రవారం మరోసారి వేణుగోపాల్ సమావేశమయ్యారు. అయితే 1-to-1 మీటింగ్లో తొలుత మంత్రి ఉత్తమ్, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, చివర్లో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు ఆయన సేకరించారు. సందర్భాన్ని బట్టి మరో 2 ప్రస్తుతం 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన 2 స్థానాల్ని మాత్రం సందర్భానికి తగ్గట్టు భర్తీ చేయాలని డిసైడ్ అయింది. త్వరలో భర్తీ చేయనున్న 4 మంత్రి పదవుల్లో ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఈ దిశలో ఆయా సామాజిక వర్గాల నుంచి రాష్ట్ర నేతలు సూచించిన పలువురు పేర్లను పరిశీలనలో తీసుకుంది. 5వ పదవి గురించి కూడా చర్చ జరుగుతుంది. దీన్ని వెలమ వర్గానికి ఛాన్స్ ఇవ్వచ్చన్న ప్రచారం నడుస్తుంది. నిజంగానే ఈ ఎస్సీ, బీసీ ఇప్పుడైతే అంటే బీసీ, ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు ఛాన్స్ అని ఎందుకు వచ్చింది మిత్రులారా? తిన్మార్ మల్లన్న బీసీ ఉద్యమం మొదలుపెట్టి రాజకీయ యుద్ధం మొదలుపెట్టి కులగణన చర్చ జరుగుతూ ఉంది. మందకృష్ణ మాదిగ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తే కదా ఈ వార్త వచ్చింది. ఈ వార్త సారాంశం ఇది. ఈ యాంగిల్లో రావడానికి ఇట్లా ఇవంతా కూడా లేదంటే ఇట్లా వస్తాయి వార్తలు. చెప్పుకోవడం ఏం చెప్తారంటే మేమే సమాజాన్ని ఉద్ధరించడానికి, మేమే మంచి చేయడానికి ఇట్లా చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అట్లుంటది. నిజంగానే సమాజాన్ని ఉద్ధరించిన ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎవరు కేసీఆర్ పైన పోరాటం చేసిండ్రు అప్పుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండా, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండా, దుద్దిల శ్రీధర్ బాబు చేసిండా, దామోదర రాజనరసింహ చేసిండా, పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిండా, కొండా సురేఖ చేసిందా? ఏ మంత్రులు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు? నిజాలు మాట్లాడితే ఇట్లానే ఉంటాయి. ఖర్గేతో సీఎం భేటీ, కులగణన రిపోర్టు అందజేత, సూర్యాపేట గజ్వేల్ సభలకు రావాలని ఆహ్వానం. తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శమని మెచ్చుకున్న ఖర్గే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఖర్గే దగ్గరికి వెళ్ళిండ్రంట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నల్గొండలో ఒక సభ పెట్టాలి, తర్వాత ఇక్కడ ఏంటి ఇంకోటిని సూర్యాపేటలో ఒకటి, తర్వాత గజ్వేల్లో 2 సభలు పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట. ఒకటి కులగణనకు అంశానికి సంబంధించి, తర్వాత ఇంకొకటి ఏది రెండు అంశాలకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి. ఈ 2 అంశాలకు సంబంధించి సభలు పెట్టాలనుకుంటారు, మంచిగా ఉంది. కాకపోతే ఏం చేయాలంటే ఆ పెట్టే కంటే ముందు వీళ్ళని
కొంతవరకు సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత సభలు పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాయి. ఇప్పుడు పెట్టుకుంటే సక్సెస్ అవుతాయి, ఇప్పుడు కూడా పెట్టుకుంటే సక్సెస్ అవుతాయి. పెద్ద విషయం ఏం కాదు. పబ్లిక్ వస్తారు, మంచిగా ఉంటుంది కానీ లెక్క. కాకపోతే ఏంటంటే అసంతృప్తి జ్వాలలు రగులుతాయి. అవి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వీళ్ళని అసలు యాక్చువల్గా ఏదైతే కులగణనలో మరి అవకతవకలు జరిగినాయి, తర్వాత అసలు అన్యాయం జరిగింది అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి సంబంధించి పూర్తిగా సమగ్రంగా వివరాలు తెప్పించుకొని కరెక్ట్గా వాస్తవంగా ఉన్నటువంటి డాటాని మొత్తం పబ్లిక్ డొమైన్లో ఇక్కడ వెబ్సైట్లలో పెట్టేసి క్లియర్గా వార్డుల వారీగా మా ఏది గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అసలు ఎంత జనాభా, ఎవరున్నారు, ఏం కథ, లెక్కలేంది ఆ కులాల వారీగా తీసి అక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా 100% మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. తర్వాత మీరు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు నిజంగా నికార్సైనటువంటి కులగణన చేసిండ్రు అనేటువంటి ఒక పేరు వస్తుంది. దాంతో మీరు సభ పెట్టుకుంటే కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. అట్లా చేయకుండా ఏం చేయకుండా మేము చెప్పిందే కరెక్టు, మేము చెప్తే మీరు వినాలే అనే కార్యక్రమం పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు చాలా కొన్ని లక్షల కుటుంబాలు కులగణనలకు నోచుకోలేదు. మరి వాళ్ళు ఏమవుతారు? పరిస్థితి ఏంటి వాళ్ళది? కాబట్టి మళ్ళీ దీంట్లో పెద్ద కుట్ర ఉందన్న. సూర్యాపేటలో బీసీ మీటింగ్, బీసీలకు సంబంధించింది. గజ్వేల్లో ఎస్సీలకు సంబంధించింది. సూర్యాపేటలో టీఆర్ఎస్లో రెడ్డి అయినా ఉంటాడు, కాంగ్రెస్లో రెడ్డి అయినా ఉంటాడు. ఆడ బీసీ మీటింగ్, ఓ బీసీ బిడ్డ ఉన్న కాడ బీసీ మీటింగ్ పెడితే ఆయనకు ప్లస్ అవుతుంది. సరే అది పక్కన పెడదాం. ఎస్సీ మీటింగ్ గజ్వేల్లో వెలమ రాజ్యంలో ఎస్సీ మీటింగ్ ఎవరి కోసం పెడుతున్నారు అబ్బా? ఓ ఎస్సీ బిడ్డ ఎమ్మెల్యే ఉన్న కాడ ఎస్సీ మీటింగ్ అది అట్లుండదు లెక్క. కానీ సరే మీరు మీ ఇష్టం ఉన్న కాడ కుట్రలు కుతంత్రాలు నిజంగా మేమైతే అబ్జర్వ్ చేస్తున్నాం అబ్బా. ఎవరు చేసినా ఏమంటారంటే మీ ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోరు. కానీ కాకపోతే ఏంటంటే ఇదంతా సెట్ చేసినాక పెడితే మంచిగా ఉంటుంది లెక్క. ఇప్పుడు వర్గీకరణ సంబంధించి వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నారు? మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతూ ఉంది, మాకు 9% ఎట్లా కేటాయిస్తారు, 11% కేటాయించాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. తర్వాత మాలలు కూడా, తర్వాత ఉపకులాలు కూడా అంటున్నారు కొంతవరకు మాకు పెంచాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఒక చర్చ జరిగి తర్వాత ఇంత అవుతుంది ఇంత కాదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేసిన తర్వాత పెడితే ఏమైతుందంటే అక్కడ ఎస్సీల నుంచి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఇటు బీసీల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటామంటే మాత్రం మీకే ఉంటుంది లెక్క. ఇక కులగణనలో బీసీలు 5.5% పెరిగారు. మీ దృష్టిలో పెరిగారు, మా దృష్టిలో 22 లక్షల మంది చచ్చిపోయారు. ఓసీలు 6% తగ్గారు. అమ్మా గట్టిగానే ఉంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ వెల్లడి. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్. సైంటిఫిక్ మెథడ్లో కులగణన సర్వే చేపట్టినాం. ముస్లింల రిజర్వేషన్ల సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. చట్ట ప్రకారమే చర్యలు. కర్మ ఎవరిని వదలరు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. తన ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధి పైననేనని స్పష్టం. ఎవడన్నా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎవరన్నా పోస్టులు పెడతానో, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోస్టులు పెడతానో, లేదంటే ఉన్న వాస్తవాలను చెప్తానో వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ మేడం పిలిచింది, సారు పిలిచిండు, ఎమ్మెల్యే చెప్పిండు, కేసీఆర్ హయాంలో ఆయన చేసిండు, మీరు అదే చేస్తున్నారు. అదే పని మీరు కూడా చేస్తే దెబ్బ పడుతుంది. అనవసరంగా ఎందుకు అట్లా కేసులు పెట్టకండి. అన్న దేవరూపులలో పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అని ఒక మంచి క్యాండిడేట్ ఉంటాడు. ఆయన మండల అధ్యక్షుడు ఉండడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ. పెద్ద ఎత్తున ఆయనకు ర్యాలీ పాలకుర్తి నియోజకవర్గం. సాయి గణేష్ ముదిరాజ్ అని పిల్లగాడు ర్యాలీ తీసిండు. ఆయనకు అంటే మంచి వ్యక్తులను పార్టీలోకి రప్పించుకోండి, మంచి వ్యక్తులు ఎవరు అనేది ఒక పోల్ పెడితే, ఒక ఛానల్లో పోల్ పెడితే అట్లెట్లు ఆయనకు పెడతావా అని చెప్పేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళకు చెప్పి ఈ సాయి గణేష్ ముదిరాజ్ అనే పిల్లగాని మీద కేసు పెడుతున్నారు ఈరోజు. చూసుకో ఇట్లా కేసీఆర్ అదే చేసి మీరు అదే ఏమైతుంది ఇప్పుడు? మా అంటే 14 రోజులు జైలుకు పోయేస్తాడు కావచ్చు. వాడు ఏం చేస్తారు అంతకుమించి? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో 5.5% బీసీ పర్సెంటేజ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి వాళ్ళు ఎక్కడ పోయినరు? మైనార్టీలు ఇప్పుడు అలా ఓసీలను అందరూ కలుపుకొని చెప్పుకుంటున్నారు కదా. దీంట్లో మరి ఇప్పుడు మైనార్టీలు ఎక్కడ పోయినట్టు? మైనార్టీకి సంబంధించినటువంటి బీసీలు ఉంటారు కదా, దూదేకులు ఉంటారు, తర్వాత ఇంకా రకరకాల కులాలు ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడ పోయినట్టు? మరి వాళ్ళని బీసీలో కలిసి మరి చెప్తారు కదా. రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ ఇస్తారు కదా. బీసీ ఈ రిజర్వేషన్ పేరుతో మనం 4% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా. మరి ఏంది పరిస్థితి ఏంది? ఆ విషయాలు కూడా చెప్పాలి కదా. చర్చ జరగదు. ఓసీలు 6% తగ్గారని తెలిపారు. దశాబ్దాల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరిస్తున్నదని, ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ, ముస్లింలకు 4% రిజర్వేషన్ల వంటి అంశాలున్నాయని పేర్కొన్నారు. ఇక శుక్రవారం పార్లమెంటు ఓల్డ్ బిల్డింగ్ అంటే సంవిధాన సదన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. కులగణనపై తాము సైంటిఫిక్ మెథడ్లో సర్వే చేయించామని
ఆషామాషిగా చేసింది కాదన్నారు. ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కులగణన చేపట్టాం. ఇదేమీ నేను రాసుకొచ్చిన కులగణన లెక్కలు కావు, ఎవరినూ ఆకట్టుకునేందుకు చేయలే అని స్పష్టం చేశారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే కావచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ పొరపాట్లు జరిగినాయా లేకపోతే ఇంకా ఏమైనా ఏదో జరిగింది అధికారులా లేకపోతే కింద ఉన్నటువంటి ఎన్యూమినేటర్లా లేకపోతే ఎవరు చేసిండ్రో లేకపోతే కావాలని చెప్పేసి కొంతమంది చేయించిండ్రా, ఏదో జరిగింది. కానీ ఏది జరిగినా కానీ అక్కడ సమగ్రంగా జరగలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు, వాస్తవాలే. చాలా మంది మాకు వేల మంది ఫోన్లు చేస్తారు. చాలా మందికి జరగలేదు అబ్బా, కులగణన సర్వే వాళ్ళ ఇంటికే పోలేదు. ఎవరైనా మంత్రులు ఇప్పుడు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ రండి, మాతో రండి, మీరు వస్తే మేము చూపిస్తాం కదా ఎవిడెన్స్ కావాలా, ఏ ఇంటి నెంబరు ఏం కథ పూర్తి వివరాలతో మేము ఇప్పిస్తాం, అన్ని లెక్కలని ఇప్పిస్తాం. ఉట్టిగానే గాలి విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం. ఇన్నాళ్ళు బీసీ ఈ లెక్కలు లేక సమస్య. అచ్చా, కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూస్తే 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ తమ సర్వేలో బీసీ ఏ, బీసీడీలో 46.25%, బీసీఈలో 10.08% జనాభా ఉన్నట్లు తేలిందని, ఈ రెండు కలిపితే 56.33%గా బీసీల లెక్కలు తేలాయన్నారు. 51% బీసీలే ఉండే, 10% ఎవరు అక్కడ ఈ 10% దీంట్లో కలపలేదు రేవంత్ రెడ్డి గారు, కలపలేదు. అది లెక్క. అసలు 11% ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉన్నారు? మైనారిటీ బీసీలు ఉన్నారు. ఆ మైనారిటీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఉన్నదంటే 10% వస్తుంది. మీరు అనుకుంటే 11%, 61.08% వస్తుంది, 62% అయితే లెక్క. ఇక బీసీ ఈ జనాభా లెక్కలు లేనందున రిజర్వేషన్ల విషయంలో సమస్యలు వస్తున్నాయని, అయితే తమ ప్రభుత్వ సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ తప్పుడు లెక్కలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. తాము కులగణనలో సేకరించిన అన్ని వివరాలకు త్వరలో చట్టరూపం కల్పిస్తామని. బీఆర్ఎస్ చెప్పిన దాన్ని ఎవరు నమ్మరు. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే మీరు దాన్ని ఎవరు సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కేటీ రామారావు అంటారు, సృష్ణంగా మనం ఇందాక అనుకున్నాం కదా 61% ఉన్న వాళ్ళు కట్టిట్లా అని చెప్పేసి బాగా మాట్లాడినాడు కదా కేటీ రామారావు. మరి 61% ఉంటే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉంటే 23% తగ్గిస్తుంటే మీ అయ్యని ఎందుకు అడగలేదని చెప్పేసి అడుగుతున్నాం. ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలి ఒకటి. తర్వాత రెండో సమాధానం ఏంటి అంటే ఇక్కడ మరి ఏది బీసీలకు సంబంధించి ఇంతమంది ఉన్నారు, తర్వాత 7 నుంచి 8% మాత్రమే ఓసీలు ఉన్నారు అని చెప్పేసి నువ్వే ఏది మొన్న అసెంబ్లీలో మాట్లాడినావు. మరి 7 నుంచి 8% ఉన్నటువంటి ఓసీలకు సంబంధించి 10% రిజర్వేషన్ ఇస్తుంటే గడ్డి వీకినావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రెండింటికి సమాధానం ఆయన చెప్పాలి. కాబట్టి వాళ్ళని ఆయన ఎవరు నమ్మరు. కానీ కాకపోతే ఏంటంటే మీరు చేసిన దాంట్లో క్లియర్గా ఒక అంటే ఇది దాని బట్టి పారదర్శకంగా ఉంటే 100% నమ్ముతారు. కాబట్టి అది చేసి చూపించండి, అది లెక్క. ఇక ఇది ఇట్లా ఉంటే 5 ఏళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీ రేట్లు. గత 5 ఏళ్లలో మొదటిసారిగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25% తగ్గించాలని కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. రెపో రేటు తగ్గనుండడంతో దీనికి లింక్ అయి ఉన్న హోమ్, ఆటో, ఇతర లోన్లపై వడ్డీ దిగిరానుంది. తాజా రేట్ల కోతతో రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గనుంది. ఈఎంఐలు తగ్గుతాయి అబ్బా ఇప్పుడు కాస్త. రెపో రేటు అంటే కాస్త తగ్గుతాయి. రెపో రేట్ అంటే మనకు వడ్డీ తగ్గుతుంది. తర్వాత రివర్స్ రెపో రేటు అని చెప్పేసి అది ఉంటే దాని బట్టి బ్యాంకులకు వాళ్ళకి తగ్గుతుంది. 12న అమెరికాకు మోదీ. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మోదీ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇక 13న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అవుతారని చెప్పేసి పేర్కొన్నది. అయితే ఇక్కడ గతంలో అంటే మోడీ తర్వాత ఎవరు అంటే ఇప్పటిది కాదు, పాతది ఇది. नमस्ते ट्रम्प, नमस्ते ट्रम्प, नमस्ते ट्रम्प, नमस्ते ट्रम्प, my friend, the president of the United States of America, Mr. Donald Trump. अब की बार ट्रम्प सरकार. अमेरिकी राष्ट्रपति ट्रम्प
అట్లా మొత్తం మీద బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తా ఉన్నాయి. ఢిల్లీ ఓట్ల లెక్కింపు మాత్రం జరుగుతా ఉంది. ఆ పోటా పోటీగా ఇటు బీజేపీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం చతకిల పడతా ఉంది ఢిల్లీలో. మరి కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం మాత్రం అందుతుంది. ఇక ఏమన్నారంటే అసలు యాక్చువల్గా కేజ్రీవాల్ తర్వాత ఇక్కడ అతిషి సింగ్ తర్వాత అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి సింగ్ కూడా వెనుకంజలో ఉన్నట్టు సమాచారం అందుతుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిసోడియా, ఈ ముగ్గురు కూడా వెనుకంజలో ఉన్నారు. వాళ్ళు ఓడిపోతారు అనేటువంటి అంచనాలు కూడా చెప్పినాయి ఎగ్జిట్ పోల్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ఒక ఉత్కంఠ మధ్య 70 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ 70 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 25 స్థానాల్లో ముందంజలో ఉంది బీజేపీ, భారతీయ జనతా పార్టీ. 20 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంటే ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నారు. ఇతరులు మాత్రం సున్నాలో ఉన్నారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ అతిషి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అతిషి కూడా వెనుకంజలో ఉన్నట్టు సమాచారం మాత్రం అందుతా ఉంది. బీజేపీ గట్టిగా ఫోకస్ పెట్టేసి కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెనుకంజలో ఉన్నారు, కీలక నేత అక్కడ. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి 20 మందికి పైగా ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు ఇవాళనో రేపో 25 మందితో పిసిసి కొత్త కార్యవర్గం చేస్తారంట. పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లాల అధ్యక్షుల నియామకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా వెళ్తా ఉంది లెక్క. చూసుకోరు ఒకసారి ఎందుకు వెళ్తా ఉంది, ఎందుకు చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు చేసే యోధుల వల్లనే ఇది జరుగుతూ ఉంది. ఇటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆర్ కృష్ణ కావచ్చు, ఇక్కడ మన మందకృష్ణ మాదిగ కావచ్చు, వివిధ సంఘాల ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ సమాజ్ కావచ్చు, బీసీ కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్, చాలా మంది పోరాటాల ఫలితమే ఈ కోణంలో ఆలోచిస్తుంది. అంటే ఎవరు ఎక్కువ చేసిరంటే ఇప్పుడు ఎవరు ముందు తీసుకొచ్చారు అనేది కూడా చూసుకోవాలి మీరు. అంతకుముందు ఎలా ఉండేది బీసీ ఉద్యమం, ఇప్పుడు ఎందుకు ఇలా మారింది బీసీ ఉద్యమం. ఇక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం ఫైనల్ అయింది. సుమారు 25 మందితో లిస్టు రెడీ అయినట్లు తెలిసింది. నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లుగా నియమించనున్నారు. ఫైనల్ జాబితాను 1-2 రోజుల్లో పార్టీ అధిష్టానం చేస్తుంది. ఇక ఇయాలనే ఢిల్లీ రిజల్ట్స్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. 4వసారి పవర్ మాదే అంటున్న ఆప్. ఇక 27 ఏళ్ల తర్వాత అధికారంపై భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. 19 కేంద్రాల్లో కౌంటింగ్, 3 అంచెల భద్రత. 8 గంటల నుంచి అంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు అర్ధగంట అయిపోతుంది. కౌంటింగ్ ప్రారంభం అయిపోయింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ తర్వాత ఇప్పటికీ అందిన వార్తల ప్రకారం భారతీయ జనతా పార్టీ 29 స్థానాలలో ముందంజలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో ముందంజల ఆధిక్యంలో ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ ఉంది. మళ్ళీ పెట్టదు ఒకసారి. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇక కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులు, పేరు, అడ్రస్, ఇతర మార్పులకు అప్డేట్ కు ఛాన్స్ ఉందంటే ఈ రోజు నుంచి చేసుకోండి అందరూ. కొత్త రేషన్ కార్డులపై రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే ప్రజలు రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కొత్త రేషన్ కార్డులకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి పేర్లలో కూడా ఊర్లలో కూడా అంటే ఉన్నవాళ్ళు కూడా పేరు, అడ్రస్, ఇతర మార్పులు కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారంట. కాబట్టి అసలు యాక్చువల్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఏది కేసీఆర్ ఉన్నప్పుడు. వాళ్ళ అంతకుముందు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, పెళ్ళి అయినాక పిల్లలు అయ్యారు, ఆ పిల్లలు స్కూల్కి పోయారు, అవన్నీ జరిగినా కానీ కొత్త రేషన్ కార్డులు రాలే. కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తానంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది మాకు రేషన్ కార్డు అవకాశం దక్కలేదు, తర్వాత మాకు అందులో వస్తలేదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం వస్తుంది, మాకు రావట్లేదు, అందులో కనీసం అది ఆ ఫామ్ చూపించట్లేదు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో అవకాశం ఉందంట. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ వచ్చేస్తాయి. ఇక ఫోన్ ఎత్తద్దు, మళ్ళా చేయొద్దు. మిస్డ్ కాల్స్తో అకౌంట్స్ హ్యాక్, సైబర్ నేరగాళ్ళ కొత్త మోసం. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు, ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ అమ్మాయిల డీపీలు పెడుతున్నారట. ఇతర దేశాల నెంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్. అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు. +91 మినహా ఇతర దేశాల కోడ్ నెంబర్స్తో జాగ్రత్త అని
సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. ఈ నెంబర్ మళ్ళీ కాలంటే ఏకుండ్రి. ఇప్పుడు 91 కాకుండా మిగతా వస్తాయి కదా, వేరే దేశాల నుంచి వస్తాయి కదా, దానికి మళ్ళీ కాల్ చేస్తే ఆటోమేటిక్ మన ఏమైపోతుందంటే కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటి కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ కు తెరదీసిన సైబర్ నేరగాలు. కొరియర్ వచ్చిందంటూ ఫోన్ ఇక 401 తో కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్. కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్, ఫోన్ హ్యాక్, ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీలతో మోసాలు అంతా జరుగుతున్నాయట. మీకు మిస్ కాల్ వచ్చిందా? ఇండియా కోడ్ +91తో కాకుండా ఇతర కోడ్స్తో కాల్స్ వచ్చి కట్ అయిందా? అయితే జాగ్రత్త, తిరిగి కాల్ చేయకండి. అది సైబర్ నేరగాళ్ళ కాల్ కావచ్చు. కాల్ చేశారంటే బ్యాంక్ అకౌంట్లో లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఆధారంగా డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళినట్లే. రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో ప్రస్తుతం కొత్త రకం మోసానికి సైబర్ నేరగాళ్ళు తెరతీశారు. మిస్డ్ కాల్స్ ఇచ్చి రిటర్న్ కాల్ చేసిన వారి అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పుడు ఏముంటుండే అంటే అసలు యాక్చువల్గా పైసలకు ఇవి ఏది ఆన్లైన్ పైసలు వీన్లైన్ పైసలు లేకుండే. ఆన్లైన్ పైసలు లేకపోతే ఏమవుతుండే అప్పుడు అంటే బ్యాంకులో ఇప్పుడు జస్ట్ ఇట్లా ఫోన్లో పే కొట్టుడు, గూగుల్ పే కొట్టుడు ఇవన్నీ లేవు కదా. అప్పుడు పైసలు తీసుకోవాలి, పైసలు ఇవ్వాలి, తర్వాత ఇంకో పైసలు తీసుకోవాలి, ఇట్లుంటుండే లెక్క. ఇట్లున్నప్పుడు ఏమవుతుండే, అప్పుడు దొంగలు ఉంటుండే. దొంగలు పోయి వాడిని మనం పోతుంటే వస్తుంటే ఆపి ఒక్కడున్నప్పుడు చూసి ఇట్లా రకరకాలుగా దొంగతనం చేసి వాడిని పట్టుకొని పైసలు పట్టుకొని పోయేటోళ్ళు. ఇప్పుడు అదంతా ఏం లేదు. జస్ట్ మనం ఏమన్నా గిట్లా అన్నామనుకో, జర్రా తెలియకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ అవి వచ్చేసినప్పుడు కొంచెం మళ్ళీ దానికి కాల్ చేసామనుకో, కాల్ చేసి ఇక మన కథ ఆగమైపోయి మన బ్యాంకులో ఉన్న పైసలను కూడా కథమైపోతాయి. బ్యాంకులో ఉన్న పైసలు కూడా కథమవుతాయి. మనం తీసుకుపోతుంటే పైసలు కథమవుడు కాదు, బ్యాంకులు ఉన్నాయి కూడా. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండండి. చదువుకున్న వాళ్ళే ఎక్కువ సైబర్ నేరాలకు దానికి గురవుతూ ఉన్నారంట. చదువుకున్న వాళ్ళు ఏంటంటే దానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఇవన్నీ ఏరు కాబట్టి వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఉండలేదు. ఫస్ట్ చదువుకున్న వాళ్ళకే ఒకటి ఉంటుంది. భూభారతి రూల్స్ కు ధరణి పోర్టల్ బ్రేక్. నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధన. ఇక మా పొంగులేటి సీనన్న చెప్తాడు, భూభారతి వచ్చింది, ప్రజలదంతా మంచి జరిగిందంటే అది ఇంకా అవుతుంది. 40 నుంచి 45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి. రూల్స్కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్కు లింకు పెట్టి ఆలస్యం. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు. ఇప్పటికీ క్లియర్ కాలే. ఇక ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్. ఇగో ఇది చాలా కీలకంగా నేను పదే చెప్తా ఉన్నా. యాక్సిడెంట్లకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకు స్పోర్ట్స్ బైకులు, బీట్స్ బైకులు కొనిపించేసి ఇష్టం వచ్చినట్టు డ్రుయి అనుకుంటా బుయ్యి అనుకుంటా పోతే ఆగమవుతాయి, జీవితాలు ఆగమవుతాయి. కాబట్టి పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. తర్వాత ఎవరైనా కానీ ఈ స్పీడ్ పోతే మీ జీవితాలు కూడా స్పీడ్గా వెళ్ళిపోతాయి పైకి. కాబట్టి ఈ ఎక్కువ స్పీడ్ పోడు బంద్ చేయరు. అవసరం లేకున్నా అవసరం ఉన్నా కానీ ఎక్కువ స్పీడ్ పోడు. తర్వాత హెల్మెట్ పెట్టుకోకపోవడం, తర్వాత ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, తర్వాత మందు దాగి డ్రైవింగ్ చేయడం, ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రోడ్డు భద్రత పట్ల ఇక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే మంచిగా ఉంటుంది లెక్క. రోజు 20కి పైగా యాక్సిడెంట్స్ అవుతున్నాయట. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య అత్యధికంగా జరుగుతున్నాయి. చనిపోతున్న వారిలో 90% 2 వీలర్స్ వారే ఉన్నారంట. ఇక 3 ఏళ్లలో 11,000కు పైగా మరణాలు. నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా 3,574 మంది మృత్యువాత. ప్రమాదాల్లో 85% 28 ఏళ్ళ లోపు పిల్లలే ఉంటున్నారంట, యువతనే ఉంటున్నారంట. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు ఆ బైకులు ఈ బైకులు కొనిపించినా కానీ జాగ్రత్తగా ఉండండి. అది ఇష్టం వచ్చిన బైకులు కొనిస్తారు. వాళ్ళ దగ్గర తాత లేకున్నా కొనిచ్చి పడవుతారు. చూసుకోరు లెక్క. ఇక హై స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ రాష్ట్ర రోడ్లపై డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. యువత మితిమీరిన వేగం వారితో పాటు ఎదుటివారి ప్రాణాలను బలికొన్నది. రోజుకు సగటున 20కి పైగా యాక్సిడెంట్లు జరుగుతుండగా ఈ ప్రమాదాల్లో 90% మంది ద్విచక్ర వాహనదారులే బాధితులుగా ఉంటున్నారు. గత 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 26,374 రోడ్డు ప్రమాదాలు జరగగా 11,031 మంది మృతి చెందారు. 27,549 మంది గాయపడ్డారు. గతేడాది 3,574 మంది మృత్యువాత పడ్డారు. 90% మంది బైకర్సే అంటే 2 వీలర్స్ వాళ్ళే ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. అట్లా పూరలు ఎక్కువ అవుతున్నట్టు. 28 ఏళ్ళ లోపు యువకులే ఎక్కువ చచ్చిపోతున్నట. బండి మీద 4 పోతుండే పూరగాళ్ళు. 4 పోడు కాదు, బుయ్యి వాడు రుయ్యి అది తీసేస్తాడు. సైలెన్సర్ అదే ఏమంటారు, సౌండ్ రాకుండా ఉంటుంది చూడు, అది తీసి సైలెన్సర్లో మఫ్లర్ తీసేస్తారు. మఫ్లర్ పక్కకు పడేసి వాడు వారి కథ కాదు వేరే ఉంటుంది లెక్క. పక్కను కూడా భయపెట్టిస్తారు వాడు. ఇక మరో 487 మందిని పంపిస్తాం.
డిపోటేషన్ ఏర్పాటు చేస్తున్న అమెరికా అధికారులు ఈ మేరకు సమాచారం అందినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడి. ఇప్పటికే 104 మంది ఇండియన్స్ పంపేసిన అమెరికా 3 ఏళ్లలో 4200 మంది అక్రమంగా అమెరికా వెళ్ళిన వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తున్నారు. అక్కడ బీడీలు వేసి పంపిస్తున్నారు. దాని పట్ల ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ అక్రమంగా పోవడం మాత్రం తప్పు. అక్రమంగా పోయిన వాళ్ళు ఎట్లా పోయారంటే విమానాలలో వీళ్ళు ఎట్లా పోతారంటే ఇక్కడ ఏది పడవలల్లా ఏది స్టీమర్లల్లా బీమర్లల్లా పోయి లాస్ట్కు నడుచుకుంటా రకరకాలుగా ఇబ్బంది పడుకుంటూ పోతారంట. ఎవరంటే ఇక్కడ ఏజెంట్లు చేసిన మోసంతో ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా పోవడానికి ప్రయత్నం చేయొద్దు. వీసాలు తీసుకోవాలి. బరాబర్ అఫీషియల్గా పోతే ఎవరు ఏమన్నారట. అఫీషియల్గా పోయిన వాళ్ళు ఎవరు ఏమన్నారు అక్కడ. కానీ అన్అఫీషియల్గా పోయి అక్కడ అంటే వీళ్ళు బతకడానికే పోయి ఉండొచ్చు. అంటే కొంతమంది బతకడానికే పోతారు, రకరకాలుగా ఇబ్బందులు ఏజెంట్ల మోసాలతో బలైపోతుంటారు. కానీ అది వాళ్ళని వెనుక పంపిస్తున్నారు. మనం దాన్ని కూడా స్వాగతించాలి ఒక రకంగా. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసే కన్నా ముందు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా 70 స్థానాలకు ఢిల్లీ ఎన్నికలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లో అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరూ వెనుకంజలో ఉన్నారు. ఇటు కేజ్రీవాల్ ఇప్పటికీ వెనుకంజలో ఉన్నారు, అతిషి వెనుకంజలో ఉన్నారు, ఇక్కడ మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ఓవరాల్గా 36 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంటే కేవలం ఒకే స్థానం మాత్రం కాంగ్రెస్కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చేసినాం అక్కడ చేసినామని చెప్పుకుంటున్నారు కానీ ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ చితికిల పడుతున్న పరిస్థితి. అక్కడ మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు 16 సీట్లతోనే కాంగ్రెస్ అక్కడ సర్దుకుంది. కేవలం ఢిల్లీలో ఒక్క స్థానంతో ఇప్పటికైతే ముందంజలో ఉంది. 70 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి కాబట్టి అక్కడ మ్యాజిక్ ఫిగర్ అంటే ఇప్పుడు 70 స్థానాలు అంటే 35 అయితే సమానం అవుతుంది. 35 కంటే ఒకటి ఎక్కువ ఉంటే మ్యాజిక్ ఫిగర్ అనమాట. అంటే గెలిచినట్లు అంటే అధికారం చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే మ్యాజిక్ ఫిగర్ అంటారు. అది 36 ఉంటుంది. ఆ 36 దాటిన వాళ్ళు అధికారంలో చేపడతారు. ఆడ సీఎం కుర్చీ మీద కూర్చుంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కొంతవరకు అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్కువ సీట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అటు అమ్మాయిల పైన చేస్తూ ఉంటే అంతే. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అమెరికా నుంచి మరో 487 మంది భారతీయ అక్రమ వలసదారుల తరలింపుపై సమాచారం. విదేశాంగ కార్యదర్శి మిశ్రీ అమెరికా అధికారులతో సంప్రదింపులు దురుసుగా ప్రవర్తించవద్దని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడి. ఐసీసీపై అమెరికా ఆంక్షలు, నేతన్యాహు మీద వారెంట్ జారీతో ట్రంప్ ఆగ్రహం. ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మరో 487 మంది ఇండియా మొత్తం 18,000 మంది అందరూ పంపిస్తారట. నాకు రాహుల్కు మధ్య అగాధం వట్టి మాట. ఆయనతో నా సాన్నిహిత్యాన్ని బయటకు చెప్పుకోవాల్సిన పని లేదు. ఏది అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? వాళ్ళు విందు చేసుకుంటే తిరుగుబాటని వక్రీకరించారు. కేటీఆర్ను అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలని లేదు. ఎందుకంటే ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. మేము చేసిన సర్వేలో బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. కేసీఆర్ అట్లేం తగ్గలేదు, బీసీలు తగ్గినరు. ఓసీలు పెరిగినరు. కేసీఆర్ సర్వే తప్పుల తడక, ముస్లింల లెక్క తేల్చలేదు. మా సర్వేతో కోటా కోసం కోర్టుకెళ్లేందుకు వారికి ఛాన్స్ ఉన్నది. ఇక ఏబీసీలకు అన్యాయం చేసింది, ఓబీసీలకు అన్యాయం చేసింది కిషన్ రెడ్డి బీజేపీయే. ఇదైతే వాస్తవమే. భారతీయ జనతా పార్టీ ఒక రకంగా అన్యాయం చేసింది. ఎందుకంటే ఈ 10% అనేటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్రం, నరేంద్ర మోడీ తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్. తమిళనాడులో ఏ సీఎం ఉన్నా కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. అది వాళ్ళ సిద్ధాంతం. కులగణన తర్వాత పీసీసీ కార్యవర్గంపై అధిష్టానంతో చర్చ. ఇక మంత్రివర్గ విస్తరణ అధిష్టానం అభిప్రాయం ప్రకారమే. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నాకు తర్వాత రాహుల్ గాంధీకి అగాధం ఉన్నది, తర్వాత ఆయనకు నాకు పడతలేదు, మాట్లాడతలేము అట్లా అని చెప్పేసి రకరకాల చర్చ జరుగుతుంది. అటువంటిది ఏం లేదు, మేము మంచిగానే ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా మేము ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నాడు. వాస్తవంగా కూడా మంచిగానే ఉన్నారు వాళ్ళకు. ఇది ఇట్లా ఉంటే పీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు. ఖర్గేతో రేవంత్, ఉత్తమ్ బట్టి చర్చలు. వేణుగోపాల్తో వేర్వేరుగా భేటీ. వారంలోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన. రాష్ట్రంలో కులగణనపై ఖర్గే హర్షం. వారు దావోస్కు వెళ్ళింది ప్రచారం కోసమే. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులు తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. 2 సమావేశాల్లోనే మా సత్తా నిరూపించుకున్నాం. ఎంఎస్ఎంఈలకు అండగా ఉంటాం. పరిశ్రమలు పెట్టుకుంటే భూమి వెనక్కే పెట్టకుంటే. అయితే రాష్ట్రంలో హెచ్సి రోబోటిక్స్ మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడి అని చెప్పేసి శ్రీధర్ బాబు అంటున్నారు. ఇవి అంటారు కానీ అవి ఏడ ఉద్యోగాలు వస్తాయో ఏమైతే తెలియదు. ఇక 19 మంది హైకోర్టు జడ్జీల ఫోన్ల ట్యాపింగ్. ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. హైకోర్టుకు తెలిపిన పీపీ
ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావు బెయిల్పై ధర్మాసనం విచారణ. కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వద్దని కోరిన ప్రభుత్వ న్యాయవాది తాను జర్నలిస్టులని పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని శ్రవణ్ కుమార్ చెప్తా ఉన్నారు. బెయిల్ పై తీర్పు రిజర్వ్, రాధాకిషన్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్. ఇది ఎప్పుడు వస్తుంది? ఎవరు చేసిరు మళ్ళీ ఇక్కడ చూడరు జడ్జీలే కూడా 19 మంది జడ్జీలే చేసినాడు ఈ లంగలు. హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు దుర్మార్గులని లోపలికి పంపించకుండా ఇంకా బయట ఇంకా మరి సంవత్సర కాలం అయిపోయింది కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండే, కేటీఆర్ ఢిల్లీకి పోవట్టే, అమెరికాకు పోవట్టే, రావట్టే పోవట్టే. వాళ్ళ ఉరి తీసిన పాపం లేదు. మరి ఏడ చేస్తున్నారు ఈ కేసులు? ముందుకు పోయేటేనా? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. అయితే తెలంగాణ హైకోర్టుకు చెందిన 19 మంది జడ్జీలు, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. ఈ కేసులో A6గా ఉన్న ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్దని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఒక జర్నలిస్టులని, పోలీసులు పెట్టిన సెక్షన్లు తనకు వర్తించవని పేర్కొంటూ శ్రవణ్ కుమార్ రావు దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్పై జస్టిస్ కె సుజనా ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ శ్రవణ్ రావును తప్పించుకు తిరుగుతున్నటువంటి నేరగాడిగా ప్రకటించాల్సిందిగా దిగువ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని చెప్పేసి ఆయన చెప్పిండు. మొత్తం మీద ఈ లంగాలు ఎట్టి పరిస్థితులు వదలొద్దు, మరి వదలొద్దంటే పట్టుకోవాలి ఫస్ట్. మరి ఇప్పుడు ఈయన రావాలి కానీ రాధాకిషన్ రావు ఎటుపోయిండు, వీళ్ళందరూ ఎటుపోయిండు, ఈ రావులందరూ. ఇక దక్షిణకు వస్తే రైల్వే చూడండి, ఇక అధికారికం. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం కుదించిన వాల్తేరు డివిజన్ ఇకపై విశాఖ డివిజన్గా మార్పు. 410 కిలోమీటర్ల విశాఖపట్నం డివిజన్ దక్షిణ కోస్తా జోన్లోకి, 680 కిలోమీటర్లలో రాయగడ డివిజన్ తూర్పు కోస్తా రైల్వేలోకి. ఐటీ బిల్లుకు ఒకే 8,800 కోట్లతో 2026 దాకా స్కిల్ ఇండియా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలు కొట్లాడి వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక మన ఎంపీలు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి వాళ్ళు తెచ్చుకుని ఓకే అయిపోయింది. వాళ్ళ రైల్వే లైన్లు కూడా అప్గ్రేడ్ అయినాయి, స్పీడ్ అప్గ్రేడ్ అయింది. ఇవాళనే ఢిల్లీ ఫలితాలు 50 దాకా స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అవుతాయి, మళ్ళీ మేమే అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. పోలైన ఓట్ల జాబితా అప్లోడ్కు ఈసీ తిరస్కరణ అని చెప్పేసి కేజ్రీవాల్. ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై ఆధారాలు చూపండి, కేజ్రీవాల్కు ఏసీబీ నోటీసులు జారీ చేసిందట. ఇప్పటికైతే 50 దాకా స్థానాల్లో గెలుస్తామని బీజేపీ అంటుంది, కానీ ఇప్పటికీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, ముందంజలో ఉంది బీజేపీ. 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. ఇంకా అటు ఇటు మారవచ్చు, చాలా మారుతాయి. కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ నడుస్తా ఉంది. మరి ఎవరు లాస్ట్ వరకు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇక రోడ్ల మరమ్మతులకు మోక్షం, అత్యవసర సాధారణ రిపేర్లకు చర్యలు. 82 నియోజకవర్గంలో 3,373 కిలోమీటర్ల గుర్తింపు. అంచనా ₹1,051 కోట్లు, 11 టెండర్లు. మా ఊరికి కూడా రోడ్ మంచిగా లేదు. మా ఎమ్మెల్యే ఎవరు, మన ఆయన పేరు బీర్ల ఐలయ్య గారు, మా విప్పు, తర్వాత మా ఆలేరు శాసనసభ్యులు, ఆయన గుర్తించి 100% బొమ్మల రామారావు నుంచి మల్యాల దాకా మొత్తం ఆగమాగం ఉన్నది రోడ్డు, అసలు పోయే పరిస్థితి లేదు. కాబట్టి దీనిపైన కూడా చూసుకోవాలి. అంటే మా ఊరు ఒక్కటే అని చెప్తలేను నేను, విషయం ఏంటంటే మా ఊరు గురించి కూడా చెప్పుకోవాలి. కాబట్టి మల్యాల యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది, బొమ్మల రామారం మండలం. బొమ్మల రామారం నుంచి తర్వాత మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ మా ఊరికి వెళ్ళే రోడ్డు అది చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి 100% దీనిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విషయం ఏంటంటే ఎక్కడెక్కడైతే నిజంగా రోడ్ల కనెక్టివిటీ లేని గ్రామాలు చాలా ఉన్నాయి, కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలకు అంటే ఆదివాసీ బిడ్డలకు కూడా అక్కడ ఆదిలాబాద్లో ఆందోళన అంటే వాళ్ళు కనీసం రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి గ్రామాలు ఉన్నాయి. జైరాబాద్కు పోయినాం, మన నరసింహులు వాళ్ళ తల్లి చనిపోతే పోయినాం. ఆ సొంత గ్రామం జైరాబాద్ ఎమ్మెల్యేదే అంట. ఆ గ్రామానికి రోడ్డు లేదు. అట్లుంటుంది పరిస్థితి. జైరాబాద్ లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. ఆందోళనలో ఎక్కడ చూసినా అదే ఆందోళన ఉంది. ఆందోళన ఉన్నాయి రోడ్లు. మరి లీడర్లు లీడర్లు ఉంటారు, రోడ్లు మాత్రం వేయరు, వీళ్ళు డెవలప్మెంట్ చేయరు, కింద క్యాడర్లు పైకెత్తుగనియరు. 100% దానిపైన దృష్టి పెట్టండి. ఉన్న రోడ్ల మీద మళ్ళీ పోసుకుంటూ పోతారు. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, హైదరాబాద్ రోడ్డు ఉంటాయి కదా, ఉన్న రోడ్డు మీద మళ్ళీ పోస్తారు. ఎందుకు పోస్తున్నారు అంటే పైసలు వస్తున్నాయి, ఫండ్ వచ్చింది పోస్తున్నట్టు. అరే లేని కాడ పోయిరా నాయన, వాడి కమిషన్ వీడి కమిషన్ మంచిగా ఉంటుంది దందా. ఇక మహిళా పోలీసులు తక్కువే,
తెలంగాణలో 76,292 మంది పోలీసులు, అందులో అతివలు 4,782 మంది మాత్రమే. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ఠాణాల్లో మగ పోలీసులతో వివరాలండి చెప్పుకోలేని దుస్థితిలో బాధితులు. వాస్తవం కదా, పెంచాలి వీళ్ళు ఉన్నారు, వాళ్ళు పెరగాలి. ముస్లిం బీసీ, హిందూ బీసీ ఏంటి ఇలా అని ఏ చట్టంలో ఉంది? తూతు మంత్రంగా కులగణన చేశారు. రాష్ట్రంలో 50% ఇళ్లలో సర్వే చేయలేదు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో బొగ్గు రంగం కీలకం, బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి మాట ఏంటి? ఇప్పుడు ముస్లిం బీసీలు తర్వాత ఈ బీసీలు ఏంటి? సరే, దానిపైన మైనారిటీ అని పెట్టేసి పక్కకు చర్చ జరపడం మంచిగా ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టండి అని చెప్పేసి మీరు ఒకసారి ప్రధానమంత్రి గారికి చెప్పండి, కేంద్ర మంత్రిగా చెప్పేసి కులగణన చేయించేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు చేయండి. అది ఎప్పుడు ఏరు మీరు? ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చేసి ఇక్కడ రుద్ది తర్వాత ఇప్పుడు ఆగమాగం చేసి అది ఎంతలో ఉండాలి? ఓపెన్లో 50% అంటే అప్ టు 10% అంటే ఓపెన్లో కాకుండా మొత్తం 100% 10% తీసుకొస్తే కనీసం ఒక్కనాడు కూడా మాట్లాడలే నువ్వు. కేసీఆర్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద రుద్దితే ఒక్కనాడు కూడా మాట్లాడలే మీరు. మీరు ఇప్పుడేమో మళ్ళీ ఇట్లా అంటా ఉన్నారు. మీ గురించి మాట్లాడమే కాదు, ప్రజల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక సీఎం ఇలాకాలో బడి పిల్లల పస్తులు, ఢిల్లీ బాసులు గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం లేదు. పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి. మళ్ళీ కన్నీరు పెడుతున్న తెలంగాణ పల్లె అంటున్నారు కేటీఆర్. అమెరికాలో కేఐబీసీ సదస్సుకు కేటీఆర్కు ఆహ్వానం. కలుషిత ఆహారం పెడితే అరెస్టు చేస్తామన్న ముఖ్యమంత్రి మాట ఏమైంది అంటున్నారు హరీష్ రావు. దృష్టి పెట్టాలి, కొంతవరకు దృష్టి పెట్టిండ్రు. కాకపోతే అంటే పూర్తి స్థాయిలో జరగాలి. పిల్లల గురించి ఎవరు మాట్లాడారు కాబట్టి మాట్లాడాలి. వీళ్ళైతే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానికోసం అని కాదు, కానీ పిల్లలకు మాత్రం మంచి జరగాలి, అది లెక్క. ఇక ఆర్బీఐ కరోనా కటాక్షం, రెపో రేటు రివర్స్ రెపో రేటు అని అంటున్నారు. రెపో రేటు ఒకవేళ ఏమంటారు తగ్గితే ఎవరికి మనకు ఉన్న వడ్డీలు ఉంటాయి కదా, బ్యాంకులు ఎవరైతే ప్రజలకు ఇచ్చేటువంటి రుణాలు ఉంటాయో వాటి వడ్డీ రేటు తగ్గుతాయి. ఒకవేళ రివర్స్ రెపో రేటు ఉందనుకో, రివర్స్ రెపో రేటు అంటే ఏంటంటే బ్యాంకులకు ఇచ్చేటువంటి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలు ఉంటాయి కదా, దాని మీద బ్యాంకు అంటే తగ్గడం కానీ పెరగడం కానీ ఉంటుంది అనమాట వడ్డీలు. ఇది రెపో రేటు రివర్స్ రెపో రేటు. ఇది ఎవరికి పెద్ద అర్థం కాదు, అందుకనే క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక మీ సేవలో రేషన్ కార్డులకు దరఖాస్తులు నేటి నుంచి స్వీకరణ. ఆదాని రూపాయలు 10,000 కోట్ల విరాళం. విద్య వైద్య రంగంలో సేవా కార్యక్రమాల కోసం చిన్న కుమారుడి పెళ్లిలో ప్రకటించిన వ్యాపారవేత్త నిరాడంబరంగా జరిగిన 10,000 కోట్ల 10 రూపాయలతో సమానం ఆయనకు. ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఈ విషయంలో మాత్రం టాటా యాక్చువల్గా మంగళవారం మిస్టరీ అంట, అందుకే పాయల్ ప్లేస్లో శ్రీలీలను పెడుతురట. మంగళవారం ఏందో సోమవారం ఏందో ఏం అర్థం కావట్లేదు, లీలలు ఏందో అర్థం కావట్లేదు. ఇక బీసీల చర్చే, ఎక్కడ నలుగురు కలిసిన బీసీల గురించే మాటలు. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే. కాంగ్రెస్ లో బలమైన రెడ్ల లాబింగ్ అయినా తెలంగాణలో మేల్కొన్న బీసీలు. సంఘటితమవుతున్న బీసీ బిడ్డలు రాబోయే ఎన్నికల్లో సత్తా చూపేందుకు సై అంటున్నానా బీసీ బిడ్డలు అని కథనం. తెలంగాణలో బీసీల చైతన్యం పెరిగింది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా బీసీ బిడ్డలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. మేమెంతో మాకంతా వాటా అనే నినాదంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. మా ఓట్లు మాకు పడితే చాలు, మా ఓట్లు బయటకు పోకుంటే చాలు, మేమే రారాజులం అంటున్నారు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా పెట్టుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా ఏ పార్టీలైనా బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇచ్చినా ఇవ్వకున్నా బరిలో నిలిచి సత్తా చాటేందుకు సై అంటున్నారు బీసీ బిడ్డలు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వస్తే ఇప్పటి వరకు బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం దక్కకపోవడంపై వారిలో ఆలోచన మొదలైంది. పిడికలు మందులేని కులాలకు పుట్టెడు పదవులు దక్కుతుంటే తమకెంతమందికి తమకెందుకు మందికి దగ్గ పదవులు దక్కడం లేదనే సోయి మొదలైంది. అయితే బీఆర్ఎస్ అంటే వెలుమలు, కాంగ్రెస్లో రెడ్ల హవా, బీజేపీలోనూ అదే అగ్రవాసనలు. మరి బీసీలకు సముచిత న్యాయం ఎక్కడ దొరుకుతుందనే భావన బీసీల్లో స్టార్ట్ అయింది. ఇక కాంగ్రెస్ లో రెడ్ల ఆజమాయిషీ గురించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులు చివరికి పార్టీ క్రమశిక్షణ బాధ్యుల వరకు అందరూ రెడ్లే. బీసీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ అణగదొక్కుడు
తప్ప బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చిన దాఖలాలు తక్కువే. కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు సముచిత గౌరవం ఇవ్వాలని పదే పదే చెబుతున్న రాష్ట్ర నాయకత్వం మాత్రం బీసీ బిడ్డలకు కీలకమైన పదవులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నది. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పుడిప్పుడే పార్టీలో ఆలోచనలు తీవ్రమవుతుంది. రెడ్ల బలీయమైన లాబింగ్కు ధీటుగా బీసీలు ఏకమవుతున్నారు. వారు మేల్కొంటూ మేమెంతో మాకంత వాటా దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు బీసీలు. విషయం ఏంటంటే యాక్చువల్గా ఏమైందంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా తర్వాత పక్క పెట్టేసేది. ఓపెన్ కేటగిరీ ఎక్కడుంటే ఓపెన్ ఉంటే ఓపెన్ టు ఆల్, అది ఎవరైనా పోటీ చేయొచ్చు. కాబట్టి అక్కడ 100% బీసీలు నిలబడాలి, గెలవాలి, లెక్క తేలిపోతుంది. ఎందుకంటే మెజారిటీ ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు గెలిస్తే నిలబడితే తర్వాత ఓట్లు వేసుకుంటే బరాబర్ గెలుస్తారు. ఇంకోటి ఓటు చర్చ జరుగుతుంది, ఎన్నికల సిద్ధాంతం చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇక బీసీల అణిచివేతకు కుట్రలు. రేవంత్ రెడ్డి బీసీల వ్యతిరేకిగా మారిండు. తప్పుడు లెక్కలు చూపించి మోసం చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చిట్టా విప్పుతాం. ఢిల్లీలో మీడియాతో ఆర్ కృష్ణన్న గట్టిగా 42% ఆల్రెడీ ఇస్తానండి అన్న. అయితే విషయం ఏంటంటే 42% కాదు, చట్టసభల్లో చట్టబద్ధత కావాలి. చట్టసభల్లో కొట్లాడండి, చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కొట్లాడండి, అది మంచిగా ఉంటుంది. ఇక ఓటర్ల జాబితాలో అవకతవకలు. మహారాష్ట్రలో 39 లక్షల ఓట్లు కొత్త ఓట్లు ఓటర్లు వచ్చిందట కొత్తగా. వయోజనుల కన్నా ఓటర్ల సంఖ్య ఎక్కువ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు. ఈసీ ఓటర్ల జాబితా ఇవ్వాలి, లేదంటే కోర్టుకు వెళ్తామని చెప్పేసి హెచ్చరిక. లిఖితపూర్వకంగా స్పందిస్తామని చెప్పేసి ఈసీ చెప్పింది. అయితే విషయం ఏంటంటే ఇట్లా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. 39 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ అయిపోయినాయంట. ఇట్లా ఉంటే తప్పించుకోవడానికి వంగి దండాలు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ కార్ రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి డ్రామా. కేటీఆర్ ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ ట్వీట్. మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టండి అంటున్నారు. కేటీఆర్ ట్వీట్ చేసిండు. ఇక మావోల దుశ్చర్య. దంతెవాడలో కాంగ్రెస్ సర్పంచ్ దారుణ హత్య చేసిండ్రంట. రేషన్ కార్డుల అప్లైకి అవకాశం, మార్పులు చేర్పులకు కూడా ఛాన్స్. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు ఎవరన్నా ఒకవేళ రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఆన్లైన్లో కూడా ఉందంటే అవకాశం ఉంది, కాబట్టి అప్లై చేసుకోండి. ఇక పాక్ కుట్ర భగ్నం. కశ్మీర్లో చొరబాటుకు యత్నం. ధీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం. 7 పాక్ ఉగ్రవాదులు హతమైపోయారు. అధిష్టానానిదే తుది నిర్ణయం. కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం. కులగణన ఆషామాషిగా చేసింది కాదు, పకడ్బందీగా నిర్వహించామని వ్యాఖ్యలు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో భేటీ. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. ఇక పీసీసీ కార్యవర్గానికి గ్రీన్ సిగ్నల్. 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందంట. ఇది ఇట్లా ఉంటే ఒకసారి పల్లవి చూద్దాం. ఇక ప్రధాని మోదీ ఫ్రాన్స్ అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు పర్యటనలో ఉండబోతున్నారు. క్యాబినెట్ కాదు, కార్యవర్గం. కొలిక్కి వచ్చిన నూతన పీసీసీ కార్యవర్గ విస్తరణ. అయితే ఇప్పుడైతే క్యాబినెట్ ఉండే అవకాశం లేదని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. తర్వాత క్యాబినెట్ 4 అంటే మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంటే, తర్వాత లేదు ఇప్పుడైతే క్యాబినెట్ అంటే మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు, కేవలం అక్కడ పార్టీకి సంబంధించినటువంటి పదవులే ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. త్వరలోనే ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులు అవుతారని క్లారిటీ. వ్యక్తిగత నిర్ణయాలు లేవు, పని చేసుకుంటూ పోవడమే తెలుసు. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు. ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. బీఆర్ఎస్ ప్రచారం చేయడంలో మాత్రం బీఆర్ఎస్ మునగలరా? ఏదో ఒక హోటల్లో 4 కూర్చుంటే దాన్ని అసంతృప్తి అంటారా? కులగణన పక్కాగా చేశాం, త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకువస్తాం. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తాం. తొందరపడి అరెస్టు చేయమా? చిన్న పోస్టు పెడితేనే తట్టుకోలేకపోతున్నారు ఎమ్మెల్యేలు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడినారు. పిల్లి కోసం గొడవ, స్టేషన్కు వింత పంచాయతీ. మంచిగానే ఉన్నది. పిల్లి పంచాయతీ పోయిందట. అలస్కాలో విమానం మిస్సింగ్ అయిందంట. అలస్కాలో. ఇక మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. పాపం అది పెద్ద. చర్చలకు రండి. ఒక్క నిమిషం. కౌన్ బనేగా ఢిల్లీ సీఎం. ఆప్ హ్యాట్రికా. 27 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగరవేస్తుందంటే ఇప్పటికున్న సమాచారం ప్రకారం బీజేపీయే జెండా ఎగరవేసే ఆస్కారం ఉంది. 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంటే కేవలం 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం. ఇక మరికొన్ని గంటల్లో తేలనున్న భవితవ్యం. నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చూద్దాం ఏం జరుగుతుంది. ఇక చర్చలకు రండి.
ఆర్టీసీ జేఏసీకి కార్మిక శాఖ ఆహ్వానం. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీస్. ఈ నెల 9 నుంచి ఆందోళనకు ఆర్టీసీ జేఏసీ ప్రణాళిక. 10 రోజుల తర్వాత సమ్మె నోటీసుపై కార్మిక శాఖ స్పందన. చర్చలకు జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అనేది సస్పెన్స్. మరి చూద్దాం. ఇక ముస్లింలను బీసీలో ఎట్లా చేరుస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ విధానం దేశంలో మరెక్కడా లేదు. ముస్లిం బీసీ, హిందూ బీసీలని కాంగ్రెస్ కొత్త పాలసీ తెచ్చింది. అసలు కులగణన జరిపిన విధానమే సరిగా లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇవాళ తెచ్చింది ఏం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి తీసుకొచ్చిండు. 4% రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తామని చెప్పిండు. అది ముస్లింలకు ప్రత్యేకంగా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చిండు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సప్పుడే కూర్చొని ఇవన్నీ కుట్రలో భాగంగా చేస్తారబ్బా. నార్మల్ గా ఈడబ్ల్యూఎస్ కిషన్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైననేమో మాట్లాడతలేడు ఆయన. ఇది బీసీ అంటున్నాడు కానీ మరి నిజంగా మరి కులగణనలు తప్పు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు రెడ్డే కాబట్టి మీరు మాట్లాడారు. ఇదేనా దందా? అసలు కులగణన జరిపిన విధానమే సరిగా లేదు. తూతు మంత్రంగానే సర్వే. ఈ సర్వేపై అనేక బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి కానీ మీరైతే అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్య వల్ల బీసీల సంఖ్య తగ్గింది. కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్య. రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఫుడ్ పాయిజన్ ఘటన కాంగ్రెస్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. 1 కాదు 2 కాదు ఫుడ్ పాయిజన్ కేసులు 100లో జరుగుతున్నాయి. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసుల. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తా. హైకమాండ్ క్లియర్గానే ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వమే లేదు. కులగణన నివేదికను నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిరట. ఇక అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్థానిక నాయకులు ఫిర్యాదు చేసిందంట. ఇదే కాంగ్రెస్ లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని పొట్టు తిడితే షోకాజ్ నోటీసులు లేదు. ఇదే పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనే సీనియర్ అని పొట్టు తిట్టి ఓటుకు నోటు దొంగ అని రేవంత్ రెడ్డిని తిట్టిన ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ పైన షోకాజ్ నోటీసులు లేదు. అంటే రెడ్డి అని మీరు షోకాజ్ నోటీసులు ఇవ్వరు. అణగారిన వర్గాల బిడ్డలకు మాత్రం షోకాజ్ నోటీసులా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లో రెడ్డి చిన్నారెడ్డి మంచిగానే ఉంది. బీసీలకు ఒక న్యాయం ఉంటుంది, తర్వాత అక్కడ వీళ్ళకి ఒక న్యాయం ఉంటుంది అన్నట్టు లెక్క. ఈ న్యాయం ఎట్లుంటుంది లెక్క? ఇట్లయితుంది మరి తర్వాత ఇంకేమైనా నిజంగా ఒకవేళ పార్టీ లైన్ దాటి మాట్లాడేటప్పుడు అది కాదు కదా. అరే అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, కరెక్ట్ సరిగ్గా జరగలేదు, కులగణన సరిగ్గా జరగలేదు కాబట్టి బరాబర్ జరపాలి. ఆ నివేదిక బయట పెట్టాలి. దాంతో రాహుల్ గాంధీ ఆలోచన విధానం బయటకు వస్తుంది. అది మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తే ఇట్లా నోటీసులు ఏమవుతుంది కానీ అట్లా ఉంటుంది. ఇకపై ఆన్లైన్లో కొత్త రేషన్ కార్డుల అప్లై దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్కు కోరిన పౌర సరఫరాల శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అప్లై చేసుకునేందుకు వెసులుబాటు. టీచర్ల సమస్యలపై పోరాడతా. మండలిలో గలం విప్పి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఏనాడు టీచర్ల సమస్యను పట్టించుకోలేదు. జీవో 317 సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. పెండింగ్ డిఏలు ప్రభుత్వం విడుదల చేయాలి. టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఇక లగచెర్లలో మళ్లీ ఉద్రిక్తత. ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే కోసం వెళ్లిన అధికారులు ఆఫీసర్లను అడ్డుకున్న ప్రజలు. గిరిజనులకు పోలీసులకు మధ్య వాగ్వాదం. ఇది ఇట్లా ఉంటే ఒకసారి సూర్య చూద్దాం. ఇక ఏఐ సమ్మిట్ కు ప్రధాని మోదీ 11న ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళబోతుండ్రు. స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ. కొలిక్కి వచ్చిన టీపీసీసీ కార్యవర్గం. పార్టీ పెద్దలతో చర్చించిన సీఎం. టీపీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహా ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి 39 లక్షల ఓట్లు కొత్త ఓట్లు ఎలా చేరారు? కాంగ్రెస్ కూటమిపై కొత్త ప్రశ్నలంట. కాంగ్రెస్ కూటమి ఓటమిపై కొత్త ప్రశ్నలు. అదనంగా వచ్చి చేరిన ఓట్లతోనే ఎన్డీఏ సర్కార్ ఏర్పడదని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిండు. ఉపాధ్యక్షుల పదవి ఉందంట. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలుగా మైనార్టీలకు ఛాన్స్ ఇస్తే ఉపాధ్యక్షుల నియామకం కూడా ఫోకస్ పెడుతుందంట. పోటీలో ఎంపీ చామల కిరణ్ అని ఉన్నాడంట. ఇక ఇప్పుడు అన్ని అట్లా నడుస్తున్నాయి కానీ నడుస్తాయి. ఇక మొబైల్ ఫోన్లోనే అన్ని ధ్రువపత్రాలు. మన దగ్గర కాదు మిత్రులారా, అది ఏపీలో ఉన్నది. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ ఏపీ అది కూడా. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం. అన్ని జిల్లాల కేంద్రాల్లో సీజనల్ ఆరంభంలో అగ్రిషోలు అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. ఇక యూజీసీ నిబంధనలపై పోరాటం. దుద్దిల శ్రీధర్ బాబు. ఎస్సీ వర్గీకరణ బెడిసి కొట్టిందా? వర్గీకరణ పోరాటానికి ఇప్పటికైనా న్యాయం జరిగినా? శాసనసభ శాసన మండలిలో నివేదికకు ఆమోదం. సామాజిక వెలికితీతకు వివక్షకు గురైన కులాల రక్షణ ఎప్పటికీ? రాజకీయ రంగంలో సీట్ల విషయంలో వివక్ష తొలగేది ఎన్నటికీ? త్వరలో బీసీ కులగణన రన్నబేరి. కులగణన రిపోర్టును పునఃసమీక్షిస్తామంటే ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధం. వాస్తవం ఇది.
ఇక బీసీ కులగణన రిపోర్టు సరిదిద్దే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. బీసీ లెక్కల తగ్గింపుపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తాం. రెండో వారంలో బీసీ కులగణన రణబేరి పేరుతో చలో హైదరాబాద్ నిర్వహిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన బీసీ సంఘాల నేతలు, బీసీ మేధావులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ కులగణన పైన ఇటువంటి రాద్ధాంతం పేదగా అవుతుంది. అంతా మంచిగా చేసి సెట్ చేసి పడేస్తే లెక్క సెట్ అవుతుంది. మీరు అనవసరంగా చేసుకుంటారు. ఇది ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు. మరి ఢిల్లీ ఫలితాలు ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఒకే స్థానంలో ఆధిక్యంలో ఉంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏక్ నెంబర్ మీనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈనాడులో చూసుకుంటే హమ్మయ్య ఈఎంఐ తగ్గుతుందా? రెపో రేటు తగ్గింది కాబట్టి ఈఎంఐ తగ్గుతుంది. తగ్గనున్న వడ్డీ భారం 5 ఏళ్ల తర్వాత కీలక రేట్లు ప్రకటించిన ఆర్బీఐ. 60 దాటాయా ఈ కార్డు ఓ కల్పతారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు కాదు, సీనియర్ సిటిజన్ కార్డు కూడా ఉండాలంటుంది. కార్డు పెట్టుకోవాలి. ఇంకోటి త్వరలోనే కులగణనకు చట్టబద్ధత, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. అయితే మోడీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డు పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. అయితే కేటీఆర్ను, హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందర ఏం లేదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. రేషన్ కార్డుల ఆశావాకులకు శుభవార్త. మీ సేవలోను దరఖాస్తులకు అవకాశం. పాత వాటిలో మార్పులు చేర్పులకు కూడా పౌర సరఫరాల శాఖ చట్టబద్ధత ఈ తప్పుల తడుగుతూనే తీసుకొస్తారా లేకపోతే సరి చేసి తీసుకొస్తారా? అది చూసుకోరు. మరి దీన్ని బట్టి ఎడ తీసుకొస్తారు. మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం. ఉమ్మడిగా విడివిడిగా నాయకులు అభిప్రాయాలు సేకరించిన అధిష్టానం ఏఐసిసి. ఇప్పుడు ఇదే మంత్రివర్గంలో ఇదే ముఖ్యమంత్రిలో ఒక బీసీ బిడ్డను, ఒక ఎస్సీ బిడ్డను, ఒక ఎస్టీ బిడ్డను ఉంటే ఈ అడుక్కునే పరిస్థితి రాదు కదా మిత్రులారా. ఒక్క సీట్ ఇవ్వండి బీసీకి, ఎస్టీకి ఒక్క సీట్ ఇవ్వండి, గిరిజన కోటాలో బాలు నాయక్ ఇవ్వండి, వస్తుంది అనుకుంటే బాలు నాయక్ కూడా కత్తెర పెట్టిందంట. కొలువు తీరిన డీట్ అంట. పరిశ్రమలో అభ్యర్థుల మధ్య వారధి, అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక, ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణతో ఊతం. ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం. ఢిల్లీ పీఠం దక్కేది ఎవరికి అని చెప్పేసి అంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం అవుతున్నది. ఇప్పుడైతే గృహహింస కేసుల్లోకి కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగద్దు. నిర్దిష్ట ఆరోపణలు ఉంటేనే చర్యలు తీసుకోవాలి. వరకట్నం వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మంచి పని చేసింది. ఏంటంటే యాక్చువల్గా గృహహింస కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా అలా పెట్టేసి ఆగమాగం చేస్తారు. భర్త మీద నిజంగా ఒకవేళ చేసి ఉంటే, నిజంగా ఒకవేళ వాళ్ళు ఒకవేళ నిజంగా ఆమెని గృహహింస చేసి అన్యాయం చేసి అట్లా చిత్రహింసలు పెట్టుంటే 100% వాళ్ళకి శిక్ష పడాలి. ఓకే, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కావాలని చెప్పేసి వీళ్ళే కొంతమంది అట్లా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళ మీదనే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. కాబట్టి కుటుంబ సభ్యులను ఏర్చకండి అని చెప్పేసి చెప్పిందంట సుప్రీంకోర్టు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆమె ఏమంటుందో చూద్దాం. ఏమంటట్లేదు. లగచర్లలో పోలీస్ యాక్షన్. ఒక ఊరు 100 పాన్లకు కూడా వస్తలేదా? సహకరించట్లేదు ఈరోజు. ఈమె ఏమైంది? ఇట్లా ఈమెకు ఏమైంది, ఈ నగరానికి ఏమైంది అన్నట్టుగా ఈమెకి ఏమైంది అన్నట్టు చూడాలి. రావమ్మా మెరుపు తీగా రా అంటే ఒకటిలో తీసుకో. దీన్ని స్ట్రక్ అవుతుంది కదా, అట్టెట్లయితుంది లెక్క. ఇది కూడా లేట్ అవుతుంది మళ్ళీ. నెట్ ప్రాబ్లమా? వస్తా డైరెక్ట్ కొట్టేస్తా. +1. ఓకే, రైట్. లగచర్లలో పోలీస్ యాక్షన్. ఒక ఊరు వందలాది పోలీసులు. లగచర్ల రోటిబండ, పులిచెర్ల కుంట తండాలో భారీ పోలీస్ బందోబస్తు. భూసేకరణ కోసం నిర్బంధ సర్వే. భూపుత్రుల రియాక్షన్ అని చెప్పేసి ఒక వార్త. బడుగులను దొంగ దెబ్బ తీసిన కాంగ్రెస్. బీసీ గొంతుక బీఆర్ఎస్ అని చెప్పేసి. బీఆర్ఎస్ ఏం కాదు నాయన. ఇప్పుడు చూసినా టైంకి అందుకుంటారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని పెట్టుకోక వాళ్ళు అందుకోలేకపోతున్నారు. టైంకి అందుకుంటారు వీళ్ళు. ఏం చేస్తారంటే లగ కథలు పడ్డారంటే వీళ్ళే వాడతారు. తర్వాత 34% ఉన్న రిజర్వేషన్ 23% తీసుకొస్తారు. ఆగమాగం చేస్తారు, నష్టం చేస్తారు. లాస్ట్కి వస్తే బీఆర్ఎస్ దిక్కురా అంటారు. దిక్కు కాదురా నాయన, మీరు దిక్కు మళ్ళీ పని. మళ్ళీ వార్తలు కూడా చూడు. ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మున్నూరుకా బిడ్డ, చారీ బిడ్డ, గౌడ్ యాదవ్, ముదిరాజు ఏంది ఈయనండి నాయన. దరఖాస్తులు మళ్ళీ పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వలేం. కీలక మంత్రి అసంతృప్తి. అనుకున్నది ఒక్కటి, అయినది మరొకటి. సర్వేతో బీసీలను సంతృప్తి పరచలేకపోయినాం. సానుకూల అంశం ప్రతికూలంగా మారింది. అధిష్టానానికి వివరించిన సీనియర్ మంత్రి. ఆ సీనియర్ మంత్రి ఎవరో రాయది.
వినతులన్నీ బుట్ట దాకలే 2011 జనాభా లెక్కల వద్దని ఉపకులాల లెక్కలు లేనట్లేనా పబ్లిక్ డొమైన్ లో పెట్టని సర్కార్ పబ్లిక్ డొమైన్ లో పెట్టరు వీళ్ళకి అనడానికి అవకాశం కూడా ఇవ్వద్దని అంటున్నాం. మీకు అర్థమైతలేదు స్టోరీ. వీళ్ళు దీని మీదే మొత్తం లొల్లి చేస్తారు. వీళ్ళు చేసింది లేదు పీకింది లేదు. వాస్తవమే. విషయం ఏంటంటే వీళ్ళే అన్యాయం చేసిండ్రు వాస్తవం. కానీ దాన్నే వీళ్ళు మళ్ళీ క్యాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు సప్పుడే కూకుంటే మీ పని చేస్తారు. వాళ్ళు బాగా బదనాం చేయడంలో మునగాళ్ళు వాళ్ళు. నాకు కడుపు కొడితే మీకేమొచ్చింది మీకేమొచ్చింది ఓయ్ రేవంత్ రెడ్డి నీకు అమ్మ అక్క చెల్లి ఇక వాళ్ళ తిట్లు డైరెక్ట్ రాసుకొచ్చింది. ఉప్పల్ చిల్కా నగర్లో సంబంధించింది. దివాలా కోరు ఎత్తుగడ బీఆర్ఎస్ను బదనాం చేయబోయి కాంగ్రెస్ సర్కార్ బొక్కబొర్ల పడ్డది. డామిట్ కథ అడ్డం తిరిగిందని చెప్పేసి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ చాటింపు. దివాలా తీయకపోతే ఏమైందిరా బాబు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి మాకు దివాలా తీయలేదు మంచిగా ఉన్నది మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం పీకేసినాం ఏకేసినాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ చెప్తా ఉన్నాము. ఒకసారి ఢిల్లీ 70 స్థానాలలో పోటీలో ఉంది. ఢిల్లీలో మొత్తం మీద 44 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంటే 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంటే కేవలం 1 స్థానానికి పరిమితమైంది కాంగ్రెస్. దీన్ని బట్టి కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ నిజంగా ఇండియా కూటమి నేతలంతా పక్కన తప్పుకుంటే కాంగ్రెస్ ఇండివిజువల్ గా ముందుకు వెళ్లే ఆస్కారం ఉందంటే లేదు అనే చెప్పాలి.